హలో హై ఫ్రెండ్స్, నా పేరు సురేష్. అయితే బిగ్ బాస్ హౌస్లో కొన్ని సీక్రెట్స్ ఏంటంటే, కొంతమంది ఏడ్చి గోలబెట్టి చాలామంది ఉన్నారన్నమాట. దాని గురించి మాట్లాడుకుందాం. ఇంకోటి ఏంటంటే, టాస్క్ల పరంగా మరి ఇమాన్యుయల్ కానీ అండ్ తనూజ కానీ, తనూజ ఓడిపోయింది కదా, తనూజ గురించి చాలా మాట్లాడేది. ఇమాన్యుయల్ కానీ, దివ్య కానీ అండ్ తర్వాత రీతు చౌదరి కానీ, సంజన గారి, వీళ్ళందరూ కలిసి ఆటలో గెలిచి మరి టాస్క్లో విన్ అయ్యి అండ్ కంటెండర్ రేసులో నెక్స్ట్ క్యాప్టెన్, చివరి క్యాప్టెన్ అనేసి బిగ్ బాస్ చెప్పారు. ఇందులో గెలిచి చూపించారు అందరూ. అలా పోతే మళ్ళీ నెక్స్ట్ మెయిన్గా మాట్లాడే విషయం ఏంటంటే, తనూజ రాజు రాణులు అనే టైంలో తనూజ కమాండర్గా ఉన్నదనమాట. కమాండర్ తనూజని తీసుకురండి అనేసి చెప్తే, మరో కమాండర్కి చెప్తే, ఈ కమాండర్ మన డిమాండ్ పవన్ వెళ్ళి జస్ట్ ఇట్లా చెయ్యేసి ఇలా తీసుకొద్దామని ఇలా అనబోయాడు. ఏంటి చెయ్యేస్తున్నావు నా మీద, చెయ్యేస్తున్నావు, ఊరుకుంటే ఎత్తుకొని తీసుకెళ్ళేటట్టున్నావు అనేసి చాలా ఎటకారంగా మాట్లాడింది. చాలా తక్కువ చేసి మాట్లాడింది డిమాండ్ పవన్ని. మరి నిన్న వచ్చిన మన ఎవరు కంటెండర్ పేరు అయితే రావట్లేదు, యావర్, నిన్న వచ్చిన యావర్ ఏం చేశాడు, మరి లోపలికి రాగానే నువ్వు లవ్ చేస్తున్నావా, ఫ్రీగానే ఖాళీగానే ఉన్నావా అని అడగడం జరిగింది. ఇంకోటి చేయి పట్టుకోవడం జరిగింది. ఇంకోటి చేయి పట్టుకొని అసలు నడుము మీద చేయి పెట్టి, నడుము మీద కానీ ఎక్కడ బాడీ మీద చేయి పెట్టి ఇలా పైకి లేపేసి అలా రౌండ్స్ తిప్పేసి ఎత్తుక్కున్నాడు పైకి చేతుల మీద. అలా ఎత్తుకున్న యావర్ని ఏమనకుండా మరి డిమాండ్ పవన్ మీద అంత యాటిట్యూడ్ చూపించింది. మరి ఈ నిన్న జరిగిన ఆ పద్ధతి గల అమ్మాయి, ఆ పద్ధతి అయిన ఆ గర్ల్, మరి వీళ్ళంతా ఎడిగిపోయారు. మరి ఇలా పట్టుకుంటే ఆమె చేస్తేనేమో మంచిది, మిగతా వాళ్ళు చేస్తేనేమో బూతు. ఈ అసలు ఇంతకు మరి తనూజ ఫాలో అయ్యేవారు, తనూజను మెచ్చేవాళ్ళు ఇక్కడ కామెంట్ చేయండి. ఇది కరెక్టా నిజం అనేది తెలుసుకోండి. తనూజ చూసే అసలు ఆమె చేసిన శాస్త్రాలు, ఆమె చేసిన విధానం కానీ నాకైతే నచ్చలేదు. ఓకే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్.